ఉపాధి హామీ కొత్త బిల్లు కొత్త రాజకీయ దుమారానికి ఆజ్యం పోస్తోంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు గాంధీ పేరును మోదీ టార్గెట్ చేశారా? గాంధీ మూలాలను తుడిచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుతోంది. పేరును విబిజి రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ గా మార్చేందుకు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఈ బిల్లులోని లోపాలను ప్రస్తావిస్తూ మోదీ ప్రభుత్వం ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును పేరు మార్చే రాజకీయాలకు వృధా చేస్తోందని ఆరోపించారు. మహాత్ముని పేరు చెరిపేసేందుకేనంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఉపాధి హామీ పని దినాల సంఖ్యను 100 నుంచి 125కు పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని 240కి సవరించింది. పల్లె ప్రాంత నిరుపేదలకు ఏడాదిలో 100 రోజులు ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత, అభివృద్ధి లక్ష్యాలుగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఏ పథకాన్ని 2006లో ప్రారంభించింది. తరువాత దానిని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రత ఉపాధి హామీ పథకం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి గ్రామంలో ఇది అమలులో ఉంది. ఇప్పటి వరకు సుమారు 250 మిలియన్ల మంది కార్మికులు ఈ పథకంలో నమోదు కాగా, వారిలో 143.3 మిలియన్ల మంది నిరంతరం పనిచేస్తున్న క్రియాశీల లబ్ధిదారులు. దేశవ్యాప్తంగా 2.69 లక్షల గ్రామ పంచాయతీలు, 7,000కు పైగా బ్లాక్లు, 700కు పైగా జిల్లాల వరకు ఈ పథకం విస్తరించి ఉంది. ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న మార్పు కూడా కోట్ల రూపాయల ఖర్చుకు దారి తీస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పథకంలో అత్యంత కీలకమైన అంశం జాబ్ కార్డ్. ప్రతి కార్మికుడికి ఒక జాబ్ కార్డు ఉంటుంది. ప్రస్తుతం ఈ కార్డుపై మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు, గాంధీజీ కళ్ళజోడు లోగో ఉంటాయి. పేరు మారితే సాంకేతికంగా ఈ కోట్లాది జాబ్ కార్డులు పనికిరానివిగా మారతాయి. ఒక్కో లామినేటెడ్ జాబ్ కార్డు ముద్రణ, పంపిణీ ఖర్చు కనీసం 15 రూపాయలుగా లెక్కించిన 250 మిలియన్ కార్డుల కోసం దాదాపు 375 కోట్ల రూపాయలు అవసరం. ప్రభుత్వం కొత్త కార్డులు ముద్రించకుండా పాత కార్డులపై స్టిక్కర్లు అతికించాలన్నా ఈ స్టిక్కర్ల ముద్రణ, పంపిణీ, అతికింపు వంటి పరిపాలన ఖర్చులు కూడా వందల కోట్లలోనే ఉంటాయి. బోర్డులను సైతం మార్చాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే రబ్బర్ స్టాంపులు, లెటర్ హెడ్లు, మస్టర్ రోల్స్, రిజిస్టర్లు, ఫైల్ కవర్లు, దరఖాస్తు ఫామ్లు అన్ని కొత్త పేరుతో మళ్లీ ముద్రించాల్సి ఉంటుంది. వీటి కోసం వేల కోట్ల ఖర్చయ్యే ఛాన్స్ ఉంది. అటు కమ్యూనిస్టులు సైతం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మోదీ నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కమ్యూనిస్టులు మండిపడ్డారు. పేరు మార్పునకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఏకాభిప్రాయం లేకుండా మెజారిటీ ఓటు సహాయంతో ప్రధాన మార్పులు చేయడం తగదన్నాయి. పని దినాలను పెంచామనే పేరుతో కేంద్రం కూలీల సంఖ్యను భారీగా తగ్గించాలని ఆరోపించాయి. నూతన బిల్లును రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించాయి.